రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటి రాయచోటి నియోజకవర్గం. 1955 నుంచి 2014 వరకు కేవలం 2 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి బైపోల్తో సహా వరుసగా 4 సార్లు విజయం సాధించారు. మరోసారి వైసీపీ శ్రీకాంత్ రెడ్డికే సీటు కేటాయించింది. టీడీపీ అభ్యర్థి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి మరోసారి సత్తా చాటుతారా? టీడీపీ వైసీపీ హవాకి రాయచోటిలో బ్రేక్ వేస్తుందా? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. బిగ్ టీవీ 19 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 25వ తారీఖున చేసిన 19 సర్వేలో రాయచోటి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం. 19 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 52% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 44% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా 19 సర్వేలో తేలింది. అదే సమయంలో ఇతరులకు 4% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో వెల్లడైంది. మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన రాయచోటి నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయచోటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 52% ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 42%, ఇతరులకు 6% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా లేటెస్ట్ సర్వే రిపోర్ట్లో వెల్లడైంది. 19 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. రాయచోటి నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి 52% ఓట్లు రాగా, తాజా సర్వేలోనూ అంతే శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డికి గత సర్వేలో 44% ఓట్లు, తాజా సర్వేలో 42% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు ఇతరులకు గత సర్వేలో 4% ఓట్లు, తాజా సర్వేలో 6% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవరాల్గా రాయచోటిలో వైసీపీ వైపే ఓటర్ నాడి ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో రాయచోటి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. రాయచోటిలో వైసీపీకి స్ట్రాంగ్ బేస్ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యక్తిగతంగా మంచి పాజిటివ్ ఇమేజ్ కంటిన్యూ అవుతోంది. సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది అనే ధీమాలో వైసీపీ పార్టీ ఉంది. టీడీపీలో అంతర్గత విభేదాలు వైసీపీకి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్కు రాజకీయ కుటుంబ నేపథ్యం ఆయనకి ప్లస్ పాయింట్. టీడీపీ టికెట్ ఆశించిన ఇతర అభ్యర్థుల మద్దతు కీలకం కాబోతోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయచోటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.